గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్లలో యాన్యువల్ రిపేర్ ఎస్టిమేట్ అంటే ఏంటిది అనేది చెప్తాను. యాన్యువల్ రిపేర్ ఎస్టిమేట్ అంటే ఏంటిదంటే, మనం ఈ ఎస్టిమేట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేసుకుంటామంటే, మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ విచ్ విల్ కీప్ ద స్ట్రక్చర్ ఇన్ సేఫ్ కండిషన్. అంటే ఏంటిదంటే, ఒక బిల్డింగ్ని మనం ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి, మళ్ళీ అది సేఫ్ కండిషన్లో ఉండడానికి యాన్యువల్ రిపేర్ ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేస్తారు. మనం ఇల్లు కట్టుకున్న తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ అయింది. ఫర్ సపోజ్ 2 ఇయర్స్ అయింది. ఏం ఈ ఎస్టిమేట్ అనేది ఏం చెప్తదంటే, మనం ఇల్లు కట్టుకున్న తర్వాత కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మైనర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? పెయింటింగ్స్ గానీ, లేకపోతే డోర్స్ దగ్గర, విండోస్ దగ్గర, ఫ్లోర్స్ దగ్గర మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెయింటింగ్స్ అంటే ఏంటి? మనం వేసిన పెయింటింగ్ పోతే మళ్ళీ దాన్ని రీపెయింటింగ్ చేయడం, లేకపోతే వాల్స్‌లలో కొన్ని మైనర్ క్రాక్స్ వస్తాయి. కొన్ని డోర్స్ ఏమైతే చెదలొస్తాయి, విండోస్ కూడా చెదలొస్తాయి. అట్లా మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్లోర్స్‌లలో డ్యామేజెస్ వస్తాయి. మైనర్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మన ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌వి కూడా కొన్ని పైప్స్, ఇప్పుడు వాష్‌రూమ్ పైప్స్ గానీ, ఫ్లోర్ మీద ఉన్న పైప్స్ గానీ, కొన్ని పైప్స్ ఉంటాయి. అవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అట్లా డ్యామేజ్ అయినప్పుడు ఇట్లా మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వెంటనే రిపేర్ చేయించుకోవాలి. ఇన్ కేస్ మనం రిపేర్ చేయించుకోలేదనుకో, అవి మేజర్ ప్రాబ్లమ్స్ లెక్క తయారవుతాయి. తయారయ్యే వరకు ఏమైతదంటే, మనకు 45% ఆఫ్ క్యాపిటల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయితది బిల్డింగ్‌లి. అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డోర్ ఉంది. అది కొంచెం చెదలొచ్చినప్పుడు మనం మైనర్ రిపేరింగ్ చేయించుకోవాలి. లేదనుకోండి, సో డోరే తీసేయాలి. తీసేసేసరికి ఏమైతది, మనకు డోర్ కాస్ట్ పడతది, ఎక్విప్‌మెంట్ కాస్ట్ పడతది. సో దానివల్ల మనకు చార్జెస్ అనేది ఇంక్రీజ్ అయితాయి. ఇప్పుడు ఫ్లోర్స్ కూడా మైనర్ డ్యామేజ్ వచ్చినప్పుడు మనం రిమూవ్ చేసి వేరే దాన్ని వేయించుకోవాలి. లేకపోతే మళ్ళీ మొత్తం ఫ్లోర్ అనేది వేయించాల్సొస్తది. పైప్స్ కూడా మైనర్ చేంజెస్ వచ్చినప్పుడు మనం సెట్ చేసుకోవాలి. లేకపోతే పైప్ మొత్తం చేంజ్ చేయాల్సొస్తది. సో అందుకే యాన్యువల్ రిపేర్ ఎస్టిమేట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. అంటే కొన్ని ఫండ్స్ అనేవి పక్కకు పెడతారు. ఇంత మనీ అయితది ఇయర్‌కి ఇంత, ఒక 1,00,000 మనీ ఇట్లా సపోజ్‌గా 1,00,000 మనీ అనేది పక్కకు పెడతారు. ఒక 1 ఇయర్‌కి 1,00,000 పడుతది. ఇట్లా పెయింటింగ్స్ గానీ, ప్లస్ మైనర్ డ్యామేజెస్‌కి. ఒకవేళ మనం మైనర్ చేంజెస్ చేయించుకోకపోతే అవి మేజర్ ప్రాబ్లమ్స్ లాగా అయితాయి. దానివల్ల క్యాపిటల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయితది. నెక్స్ట్, రివైజ్డ్ ఎస్టిమేట్. రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఏంటిదంటే, మనం ఆల్రెడీ ఒక ఎస్టిమేట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఎస్టిమేట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు 5% ఎస్టిమేట్ అనేది ఎక్సీడ్ అయితే, అంటే మనం శాంక్షన్ చేసిన అమౌంట్ అనేది ఇప్పుడు మనం ఇంత అవుతుంది అనుకున్నాం, ఒక 1,00,000 అవుతుంది అని అనుకున్నాం. కానీ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా వచ్చేసరికి ఏమైంది, 1,50,000 అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఒక 5% అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఈ రివైజ్డ్ ఎస్టిమేట్ అనేది చేస్తారు. మళ్ళొక్కసారి రివైజ్ చేసేదాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ అంటారు. మనం ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్‌ని ఆ డాక్యుమెంట్‌కి లాస్ట్ పేజ్‌లో ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం రివైజ్డ్ ఎస్టిమేట్ అని. సప్లిమెంటరీ ఎస్టిమేట్ అంటే ఏంటిదంటే, మనం ఒక ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు, ఒక ఎస్టిమేట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన, అడిషనల్ వర్క్స్ అనేవి యాడింగ్ చేసినాం. అంటే ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక రిపోర్ట్ ఉంది, నేను ప్రిపేర్ చేసిన తర్వాత అడిషనల్ వర్క్స్ అంటే ఏంటిది? ఇప్పుడు సపోజ్‌గా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏమన్నా ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను ఒక 9 డోర్స్ పడతాయని నేను ఏసిన. కానీ ఇప్పుడు నేను మళ్ళీ రివైజ్ చేసే వరకి 10 డోర్స్ పడుతున్నాయి. అట్లా అడిషనల్ అమౌంట్స్ అంటే కొన్నిటిని మనం యాడింగ్ చేసినప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాన్ని మనం సప్లిమెంటరీ ఎస్టిమేట్ అంటారు. సప్లిమెంటరీ ఎస్టిమేట్ అంటే యాడింగ్ ఎస్టిమేట్. మనం దీనిలో ఎస్టిమేట్స్ అనేది యాడ్ చేసుకుంటాం. రివైజ్ ఎస్టిమేట్ అంటే 5% అనేది ఎక్సీడ్ అయితే దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ అంటారు. సప్లిమెంటరీ ఎస్టిమేట్‌లోనేమో యాడింగ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీరు ఏం వర్రీ అవ్వకండి. నేను మీకు పీడిఎఫ్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్ టోటల్. డోంట్ వర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.